రైట్. నిన్న పీపుల్స్ ప్లాజా దగ్గర జరిగిన ఆ ఘోరం ఆ అపశృతి మనందరికీ తెలిసిందే. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర 2 బోట్లు బాణాసంచా పేలులతోటి రాత్రి ఆ పేలుళ్లకు గురైపోయి ఆ నిప్పంతా కూడా బోట్లకు అంటుకొని బోట్లు మొత్తం కూడా దగ్ధం అవడం మనం చూసినాం. మరి అంటే ఇక్కడ జరిగినవి ఏం జరిగింది, అసలు ఏమైంది? సరే, ఒక రాకెట్ పేలింది, పోయి ఆ నిప్పులు అదే బోట్లో పడ్డాయి, ఇంకో పక్క బోటుకు కూడా అంటుకున్నాయి, మొత్తం బోట్లు అన్నీ కూడా మంటలు రేగి కాలిపోయినాయి. ఓకే, అందులో ఒక 7 ఉండే, 7 దుంకిండ్రు. ఈ 7 తప్పించుకునే ప్రయత్నం చేసిర్రు. అలా ఒక 6 బయట పడ్డరు. ఒక ఆయన దొరుకుతలేడు. జనరల్ అక్కడ జరిగిన స్టోరీ చెప్తున్నా. ఒక ఆయన దొరుకుతలేడు, ఒక ఆయన తప్పిపోయాడు. ఆయన నీళ్ళలో పోయిండా, మరి తప్పించుకున్నాడా, ఏమైందో ఏమి ఆయన ఆచూకీ తెలియదు. ఈ తప్పించుకున్న 6 ఇట్లల్లా ఒక ఆయనకు మొత్తం బాడీ 80% కాలిపోయింది. ఆయన చికిత్స పొందుతూ చచ్చిపోయాడు. ఇంకో 5 ఒక 2 సేఫ్ ఉన్నారు. మిగతా 3 పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. ఇది పరిస్థితి అక్కడ జరిగింది. మరైతే భారత్ మాతాకు మహాఆరతి ప్రోగ్రాము ఇక బీజేపీ పార్టీ వాళ్ళు, కిషన్ రెడ్డి గారు దాదాపు ఒక 7-8 ఏళ్ల నుంచి వాళ్ళు పాటిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, హారతిస్తూ ఉన్నారు. ఓకే, ఫైన్, బాగుంది, ఇదంతా మంచిగానే ఉన్నది. మరి మొన్న చూసినాం మనం, అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్ దగ్గర పోయినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చచ్చిపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అసెంబ్లీ సాక్షిగా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ దానికి పూర్తి బాధ్యుడు అల్లు అర్జున్ గారే ఆ చావుకు కారణం అని చెప్పి ఆయన జైల్లో వేసారు. ఇప్పుడు ఈ భారత మాతాకు మహాఆరతి అనేది నిర్వహించడం వల్లనే అక్కడ ఒక వ్యక్తి చచ్చిపోయిండు, ఒక వ్యక్తి తప్పిపోయిండు, ఇంకో 2 పరిస్థితి చాలా విషమంగా ఉన్నది. మరి దీనికి కారకుడైన ప్రత్యక్షంగా పరోక్షంగా కిషన్ రెడ్డి గారిని జైల్లో వేస్తారా? నెంబర్ 1 క్వశ్చన్. వేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? నెంబర్ 2 క్వశ్చన్. అసలు దీనిపైన అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? నెంబర్ 3 క్వశ్చన్. ఈ 3 ఏ ఒక్క ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉన్నా మీరు నిర్భయంగా నిజాయితీగా సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఏదో అల్లు అర్జున్కి అయితే ఒక న్యాయం, కిషన్ రెడ్డికి అయితే ఇంకో న్యాయమా? నాగారంలోని అజయ్కి అయితే ఒక న్యాయం, రేవతికి అయితే ఒక న్యాయమా? మీరు చెప్పుండ్రి. తప్పిపోయిన అజయ్ ఇది ప్రాణం కాదా? కాలిపోయిన శ్రీకాకుళం కుర్రోడిది ప్రాణం కాదా? వాళ్ళైతే మనుషులు కాదా? మీ పేరు మర్చిపోయినందుకు ఆయనను జైల్లో వేసిరని యావత్ తెలుగు రాష్ట్రాలకు, యావత్ దేశానికి తెలుసు. అది అబద్ధమే అయితే లేదు, ఒక మహిళ పట్ల సానుభూతితోటి, ఒక అమాయకురాల పట్ల, ఒక మధ్యతరగతి మహిళ చనిపోయినందుకు నేను ప్రభుత్వం నుండి నా డ్యూటీ నేను చేసినా అని మీరు భావిస్తే, ఇప్పుడు ఈ తప్పిపోయిన చనిపోయిన ఈ కుర్రాల పట్ల కూడా మీరు అదే బాధ్యత వహించుర్రి. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారకుడైన కిషన్ రెడ్డిని జైల్లో వేయగలుగుతారా? ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా దీన్ని కవర్ చేయట్లేదు? ఎందుకు కవర్ చేయట్లేదు? ఎవరి నిర్లక్ష్యం ఇది? ఇవాళ బాణసంచా పేలింది, సరే యువకులు తీసుకోబోయారు. అసలు ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి కారకులు ఎవరు? కర్త కర్మ క్రియ ఎవరు? దీనిపైన ఎందుకు మాట్లాడట్లేదు? దీనిపైన అసెంబ్లీలో చర్చ పెడతారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అంశాన్ని మనము ఒక విధంగా మనం పరిగణలోకి తీసుకొని దానిపైన కార్యాచరణ మొదలు పెడితే ఆ రిలేటెడ్గా ఏం జరిగినా కూడా మనం అట్లే పని చేయాలి. అంటే అల్లు అర్జున్కి అయితే ఒకలాగా చేస్తా, అల్లు అరవింద్కి ఇంకోలాగా చేస్తా, దిల్ రాజుకి ఒకలాగా చేస్తా, మా కిషన్ రెడ్డికి ఇంకోలాగా చేస్తా, మా సంజయ్ అన్నకి ఇంకోలాగా చేస్తా అంటే దాన్ని ప్రజాస్వామ్యం, ప్రజాపాలన అనరు. వ్యక్తిగత రాజకీయ కక్షలతోటి కొనసాగిస్తున్న రాజకీయం అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. దీనిపైన రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఏం యాక్షన్ తీసుకుంటారో దీనికి సంబంధించి. అక్కడ మరి నిర్లక్ష్యం ఎవరిది, మరి ఇక్కడ తొందరబాటుతనం ఎవరిది, మరి పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, బాణసంచను ఎట్లా అలో చేసిండ్రు, మరి అలో చేయడం వల్ల గతంలో ఏం జరగలేదు, మరి ఇప్పుడు జరిగింది కదా, మరి సంజయ్ థియేటర్ దగ్గర కూడా ఎప్పుడేం జరగలేదు, అలవాటు అయినప్పుడు మొన్న జరిగినప్పుడు యాక్షన్స్ తీసుకున్నారు, మరి ఇప్పుడు మాత్రం ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరిగిన సింపుల్గా ఎట్లా చెప్తారు, మరి ఇప్పుడు జరిగిన పొరపాట్లు కూడా ఎవరిని శిక్షిస్తారు? వాళ్ళ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎంత ఎక్స్గ్రేషియా మీరు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో బండి సంజయ్ గారు రేవతి కుటుంబానికి 5 కోట్లు ఇవ్వాలని గొంతు దించుకున్నారు. ఇవాళ మరి బాణసంచా బేలి ముఖమంతా గాలిపోయి ఒళ్ళంతా గాలిపోయి హాస్పిటల్ చికిత్స పొంది చచ్చిపోయిన కుర్రాళ్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు మీరు ఏం కేటాయించమని చెప్తా ఉన్నారు? మీ నోరు ఎందుకో మెదలట్లేదు? దివంగత గద్దర్ గారి గురించి అంత నీచంగా, అంత మర్యాదగా మాట్లాడతారు సిగ్గు లేకుండా. ఇవాళ ఒక కుర్రాడు ఒళ్ళంతా గాలిపోయి చచ్చిపోయాడు, దాని గురించి ఒకటి మాట్లాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.